నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. కథ పాతదైనా స్క్రీన్ ప్లే సెట్ అయితే సినిమా హిట్ అవుతుందని చిన్నపాటి నాలెడ్జ్ ఉన్నవాడు కూడా చెప్తాడు. కానీ కథనంలో కాస్త తేడా కొట్టినా అది అట్టర్ ఫ్లాపే. సరిగ్గా ఇలానే జరిగింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ విషయంలో. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. అంతే, తప్పించుకోవాలనుకున్న సాహిల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సహకరించేందుకు ప్రయత్నించిన ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. డిసెంబర్ 23 అర్ధరాత్రి దాటాక వేగంగా వచ్చిన ఓ కారు ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టింది. అందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్తో పాటు మరో 3 యువతులు ఉన్నారు. వెంటనే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు ఆ నలుగురిని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. అయితే సాహిల్ తాగి కారు నడిపాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకునే క్రమంలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాలని అనుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడే కథ ట్విస్ట్ తీసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న సాహిల్ విషయాన్ని తన తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కు చేరవేశాడు. ఆ సమయంలో దుబాయ్లో ఉన్న షకీల్ పంజగుట్ట పోలీసులతో కథ నడిపించారు. ఆయన సూచనతో పంజగుట్ట సిఐ దుర్గారావు సాహిల్ను ఓ హోంగార్డుకు అప్పగించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించాలని ఆదేశించాడు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వచ్చి సాహిల్ను తీసుకువెళ్లి అతడి ప్లేస్ లో వాలంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్ ను పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కథ ఇక్కడితో ముగుస్తుందని అనుకున్నారు వారంతా. కానీ ఉన్నతాధికారుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 3 యువతులను విచారించడంతో కారులో ఉన్నది సాహిల్ అని కన్ఫర్మ్ చేశారు పోలీసులు. వెంటనే ప్రజాభవన్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫీడ్ ను తెప్పించుకొని పరిశీలిస్తే కారులో ఉన్నది సాహిల్ అనే నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుపై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ప్రస్తుతం సాహిల్ ముంబైకి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కథలో మరో మలుపు ఏంటంటే గతేడాది మార్చిలో జూబ్లీహిల్స్ లో కారుతో ఢీకొట్టిన ఓ చిన్నారిని చంపేసిన కేసులో సాహిల్ పాత్రపై ఆరోపణలున్నాయి. ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు సాహిల్ పాత్రపై ఆధారాలు సేకరిస్తామని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.